నుంచి పార్సిల్ వచ్చింది, టీపై మీద పెట్టాను చూడు. యుఎస్ఏ నుంచా? ఓయ్, అది నీ ఫోటోనే, 10th క్లాస్ది. స్కూల్ రికార్డ్స్లోది. 1000 రూపాయలు లంచం ఇచ్చి సంపాదించాను. ఎందుకు నేనంటే నీకు ఇష్టం? నీకు ప్రపోజ్ చేసిన రోజు నువ్వు అడిగిన మొదటి ప్రశ్న గుర్తుందా? నువ్వు అలా అడుగుతావనుకోలేదు. నాకు నోరు పెగలలేదు. నేను తడబడుతుంటే చిన్న నవ్వు నవ్వి, సరే ఆలోచించుకొని చెప్పు, కంగారేం లేదులే అంటూ వెళ్ళిపోయావు. పోతూ పోతూ నువ్వు విసిరిన పజిల్, వేసిన ప్రశ్న, విధించిన డెడ్లైన్ వారం రోజులు నిద్ర లేకుండా చేసింది. అందంగా ఉన్నావు, నవ్వు నచ్చింది, జుట్టు రింగులు తిరిగింది, కళ్ళు బాగున్నాయి. ఇలాంటి రొట్టకొట్టుడు జవాబులు ఇచ్చావనుకో, బలాదూర్ బ్యాచ్ అనుకుంటాను. నీ ఫ్రెండ్ రాకేష్ కూడా ప్రపోజ్ చేశాడు. వాడి ఖాతాలోనే నిన్ను వేసేస్తాను. రొటీన్ అమ్మాయిని కాదు నేను. బాగా ఆలోచించి చెప్పు. అలాగని సంవత్సరాల తరబడి నీకు టైం లేదు, నాకు టైం లేదు. 1 వీక్, దట్ 1 and only నాకు మాత్రమే ప్రత్యేకమైన విశేషం చెప్పాలి. నాకు నీకు సరిపోయే సంగతి చెప్పాలి. అప్పటి నుంచి మొదలైంది నాకు పరీక్ష. ఇంజనీరింగ్లో కూడా ఇంత కష్టపడలేదే బాబు. నువ్వు వెళ్ళే ప్రతి చోటు తిరిగాను. లైబ్రరీ, రామకృష్ణ మిషన్, ట్యాంక్ బండ్, ఇదిగో ఇక్కడే కదా. ఈ సీటు మీద కూర్చొని ప్రతి సోమవారము ఈ బుద్ధుడిని చూస్తుంటావు, మౌనంగా మాట్లాడుతుంటావు. నైట్ అవుట్లు చేస్తూ మరీ ప్రేమ కథలన్నీ చదివేశాను. నీ ప్రశ్నకు సమాధానం దొరకక, నిజానికి ప్రేమించడానికి, ప్రపోజ్ చేయడానికి ఎవరైనా సబ్జెక్ట్ వెతుక్కుంటారు. కానీ నువ్వు పెట్టిన పరీక్షకు ఎందుకు ప్రేమించానో తెలుసుకోవడానికి సబ్జెక్ట్ స్టడీ చేయాల్సి వచ్చింది. వారం వచ్చేసింది. ఇదిగో ఇక్కడే కదా మనం మళ్ళీ కలిసింది. అబ్బా, ఆ తొలి మాటే గుండెల్లో గుచ్చుకుంది. ఏమోయ్, మరీ గొప్పోడివైపోతున్నావు. ప్రేమ మీద పిహెచ్డి చేద్దామనుకుంటున్నావా ఏమిటి? అంటే నేను నీ గురించి తెలుసుకోవడానికి, నా ప్రేమ గురించి చెప్పడానికి చేసే ప్రయత్నాలన్నీ చూస్తున్నావు అన్నమాట. అన్నమాటేం కాదు, ఉన్నమాటే. అంటే నేనంటే నీకు ఇష్టమేనా? నా సంగతి తర్వాత. ముందు నువ్వు నన్నెందుకు ప్రేమించావు ఆ సంగతి తేల్చలేదు. అబ్బా, ఈ పిల్ల వదిలేలా లేదు. పగలే రేయైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగని అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు తరగని. ఒక్కసారి తలెత్తి చూశాను. కొంటే చూపుతూ, నీ కొంటే చూపుతూ నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో, నీ చిలిపి నవ్వుతో ఒక మాయ చేసి అంతగా మౌనమేలనే. టీస్ చేసేసావు నన్ను. మైకంలో కూరుకుపోతున్నా నన్ను గాజుల చప్పుడుతో తట్టి లేపావు. నవ్వులు జడివాను కురిపించావు.
పొడవాటి కొనతీరిన నాసికం, వంపు తిరిగిన పై పెదవి, లేలేత తమలపాకుల వంటి పెదవులు, దాని కింద చుబకం, దాని మీద బుల్లి సొట్ట. అందానికే అందం. చూసింది చాలు, నేను అడిగిన దానికి బదులేది. నువ్వొక అద్భుతం. ఆహా, నీకా నాకా ప్రపంచానికా? అది అది నీళ్ళు నమ్ముతున్న నన్ను చూసి నవ్వేశావు. సరిగ్గా సమాధానం చెప్పలేదు, అయినా నచ్చింది. మురిసిపోతున్న నన్ను చూసి వెంటనే బ్రేక్ వేసేసావు. బాబూ, మురిసిపోకు. నచ్చింది నువ్వు కాదు, నువ్వు చేస్తున్న ప్రయత్నం. ఏమిటి, మా చెల్లిని కలిసి నువ్వు నా క్లాస్మేట్వి అని చెప్తావా? ఎప్పుడు బాబు మనం కలిసి చదువుకుంది? మా అన్నయ్య వద్దకు వెళ్ళి మోడర్న్ ట్యూషన్ సెంటర్లో మనం ఒకే బ్యాచ్ అని అబద్ధాలు ఆడతావా? నేను ఎక్స్ బ్యాచ్ ఇంటెలిజెంట్, నువ్వేమో వై బ్యాచ్ యావరేజ్. ఉడుక్కుంటున్నావా? అయినా అన్న అబద్ధాలా? సరేలే, సరేలే, వైట్ లై. పోనీలే, క్షమిస్తున్నా. ప్రేమలో పడ్డావుగా, ఇవన్నీ మామూలే. నా కోసం నా గురించి అబద్ధాలాడితే ఓకే, కానీ నాతో మాత్రం అబద్ధాలాడకే. అయితే గీతే ఇన్ ఫ్యూచర్ ఈసారికి వదిలేస్తున్నా. నీ ప్రయత్నానికి మెచ్చి మరో నెల్లాళ్ళు గడువు పెంచుతున్నాను. అబ్బా, ఏం పిల్లరా బాబు ఇది. నాకు నువ్విచ్చిన మొదటి బహుమతి ఇదిగో, ఆ డైరీ. ఇదెందుకు? రాసుకో. నాకు అలవాట్లేదు. చేసుకో. ఏదో భావకతో ఉండి ఒంటరిగా ఉండే వాళ్ళకు డైరీ. నేనెప్పుడు ఫ్రెండ్స్తో ఉంటా. ఒంటరితనం నాకు రాదు. ఒంటరితనం కూడా బాగుంటుంది, ఏకాంతంగా మార్చుకుంటే. అవును, నువ్వు చెప్పింది నిజం. అవును, మనం కలిసిన రోజు నుంచి కొత్త అలవాటు. ఏం రాయాలి అంటే మొదటి వాక్యం నువ్వే రాసిచ్చావు. పగడాల పెదవి పలుకులేలా, కమలాల కనుల కథనాలు కనలేవా. నీ డైరీ పేజీల నుండి జ్ఞాపకంగా మారిపోతుందని రాయాలనిపించలేదు, కానీ రోజు ప్రతి పేజీలోనూ నిన్ను చూస్తూ కలలు కనడానికే సరిపోయింది. ఇప్పుడు ఆ పేజీలలో నీ జ్ఞాపకాలు రాస్తున్నా. ఏం తెలుసుకున్నావు నా గురించి? ఏం తేల్చుకున్నావు? నీకిచ్చిన టైం అయిపోయింది. ఇంకొకరు ఎవరైనా ప్రపోజ్ చేస్తే లైన్లో పెట్టుకుంటాను. ఆ మాటకే ఒక్కసారిగా గుండె పట్టేసింది. నువ్వే చెప్పు, నేనెందుకు ప్రేమించాను? ఆ అబ్బాయిలకు నీలో ఏం నచ్చుతుందో? అబ్బా, చాలా గొప్పోడివి మరి. పరీక్ష నేనే పెట్టి, ప్రశ్నలు నేనే తయారు చేసి, జవాబులు కూడా నేనే రాసేసి నిన్ను పాస్ చేసేయాలా? అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్టు ఏదీ తనంత తానే నీ దరికి చేరదు, శోధించి సాధించడమే ధీరగుణం. పాట వినలేదా? బెక్కముఖం వేసిన నన్ను నా ఫీలింగ్స్ చూసి అప్పుడు ఏం చేసావో గుర్తుందా? నువ్వు మర్చిపోయినా నాకు జీవితాంతం ఆ అనుభూతి వెంటాడుతూనే ఉంటుంది. చిలిపిగా నా జుట్టు చెరిపేసి, పోవోయ్, నన్నెవరు చూస్తారు? పుస్తకాల పురుగువి, గుళ్ళు గోపురాలు పట్టుకుని తిరుగుతావు, పైగా బుద్ధుడి సాంగత్యం అంటూ అంతా నా నుంచి దూరం పారిపోతారు. నీకు ఇంకొంచెం టైం ఉందిలే అంటూ మురిపిస్తూ వెళ్ళిపోయావు. స్పర్ధయా వర్ధతే ప్రణయం ఎలా ఉంది? అదేంటి? నా కొటేషన్ నేనే కాయిన్ చేసి ఖాయించేశా. ఎవరు ఎక్కువ ప్రేమించారో, ఎవరు ఎవరి కోసం ఎక్కువ తపన పడుతున్నారో తెలుసుకునే సూత్రం. చెప్పుకోలేని మొహమాటం, ఒప్పుకోలేని బెట్టు, చూడకుండా ఉండలేని పట్టు, చూసి తట్టుకోలేని కనికట్టు. అదే ఇది. ఇది చాలాసార్లు చూసుకున్నాను, చదువుకున్నాను. నిన్ను నేను కొలిచి కొలిచి చూస్తూ తరచి తరచి కళ్ళల్లో దాచేసుకోవాలనుకుంటున్నప్పుడు, నువ్వే నన్ను చూస్తుంటే దొరికిపోయినప్పుడు, చూపు తిప్పేసుకుని నాకేం తెలియదన్నట్లు ఆ బుద్ధుణ్ణి చూస్తున్నట్టు నటించినప్పుడు, సిగ్గుల దొంతర ఒకటా రెండా ఎన్నెన్నిసార్లో నా చూపుల ప్రేమకు 72 అడుగుల బుద్ధుడే సాక్ష్యం. తెల్లవారుజామున 4 గంటలకు ఒకసారి ఫోన్ చేశావు. ఆ టైంలో ఫోన్
నాకేమో ఏదో కీడు శంకించింది. అర్జెంటుగా చార్మినార్ దగ్గరికి రా. ఫోన్లో ఇంకో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కంగారుగా తయారై వచ్చాను, నీకేం కాకూడదని. ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటూనే ఉన్నాను. తీరా చూస్తే తెల్లని చుక్కల చుడిదార్ మీద బ్లాక్ స్కార్ఫ్ కట్టుకొని ఇక్కడ కూర్చొని ఉన్నాం ఒంటరిగా. ఏమైంది? అర్జెంటుగా ఎందుకు ఫోన్ చేసావు? ఏమవుతుంది, ఆకాశంలో అద్భుతం, ఏంజెల్ దిగొచ్చింది. ఎక్కడ? ఎదురుగా కనిపిస్తుంటే కనిపెట్టలేవా? నేనే. ఇది పరాచకాలు ఆడే టైమా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను పుట్టిన రోజు బాబు ఈ వేళ. అయితే ఏ 12 గంటలకు చెబితే రాత్రి నుంచి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. నేను తెల్లవారుజామునే పుట్టాను. ఆ టైంలో నన్ను చూసిన వాళ్ళు డాక్టర్, తర్వాత మా అమ్మా నాన్న మాత్రమే. ఆ తర్వాత నువ్వే చూస్తున్నావు. స్కార్ఫ్తో నన్ను చుట్టేశావు. కోపం, టెన్షన్ గాలికి ఎగిరిపోయింది. ఈ పెళ్ళేంటి ఇంత డేరింగ్ అనిపించింది. చెప్పొద్దు, ఒక్కటిచ్చుకోవాలనిపించింది. నీ పిలక మీద అంత ఛాన్స్ నాకు ఇస్తేనా? నా 2 చేతులు పట్టుకుని నడుం చుట్టేశావు. అదో అనుభూతి. నిద్ర మత్తు ఎగిరిపోయింది. ప్రేమ ముంచుకొచ్చేసింది. భయం వేయలేదా ఇక్కడికి రావడానికి? జీవితంతో పోరాడే వాళ్ళకి భయమేమిటి బాస్? ఎప్పుడు నువ్వు విచిత్రంగానే మాట్లాడతావు, అర్థమయ్యి కానట్లుంటావు. నీకు థ్రిల్గా లేదా? హా, బాగుంది. ఈ చలి రాత్రి ఆకాశం మీద ఒక చందమామ, భూమి మీద నా పక్కన మరో చందమామ. అబ్బో, కవి గాలి బయటకు వచ్చేస్తున్నాడు, షాయరీలు తన్నుకొచ్చేస్తున్నాయి. చార్మినార్కి చాందినీని చూసేసావుగా, ఇకపో. అప్పుడేనా? ఇంకో 10 నిమిషాల్లో మా అమ్మ నాన్న వస్తారు. వాళ్ళకు కూడా చెప్పేశావా? వెతుక్కుంటూ వస్తారు బాబు. ఇందాకే ఫోన్ చేసి ఇక్కడున్నానని చెప్పా. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తిరుగుతుంటే నిన్నేమీ అనరా? నాకు నచ్చింది చేస్తానని వాళ్ళకి తెలుసు, నా టైం కూడా వాళ్ళకి తెలుసు. టెన్షన్ పడతారు కదా. అప్పుడే కదా సినిమా కనిపించేది. చివరికి సుఖ అంతం శుభం. నాతో రోజుకో ట్రాజెడీ సినిమా వాళ్ళకి. నీకేమైనా పిచ్చా? ఏమైనా అయితే? ఏముంటుంది, నా పేరు పేపర్లో హెడ్లైన్. ఏం సాధించక్కర్లేకుండానే ఫేమస్. సుఖం అంతమైపోతుంది, శుభం భస్యం అయిపోతుంది, అంతే. దట్స్ ఆల్. ఇంత తేలిగ్గా తీసుకోవచ్చా లైఫ్ను? తేలికేం కాదు. దూది పింజిలా కనిపిస్తున్నానా? నా బరువైతే 52. కానీ లైఫ్ బరువైతే నాకు తెలియదు బాస్. నువ్వే రీసెర్చ్ చేసి తెలుసుకో. నీతో మాటల్లో నెగ్గలేం. ఏ చేతల్లో చూపిద్దామనుకుంటున్నావా? ఏమిటి, చార్మినార్కి చాందిని ఇక్కడ, కళ్ళు పొడి చేసి చేతులు విరిచేస్తా. ఇక దయచేయి. అది 7వ అనుకుంటా మనం కలవడం. కానీ జీవితాంతం గుర్తుండే 7 అడుగుల బంధంలా అనిపించాయి ఆ గడియలు. ఓయ్ ఏమోయ్, నిన్నే. నీ చుట్టూ తిరుగుతున్నానని అసలు గౌరవం లేకుండా పోయింది. నోటుకొచ్చినట్లు పిలిచేస్తున్నావు. ఏ రారా పోరా ఏరా సచ్చినోడా సాలే బాడ్కో బేవకు అన్నానా? బాబోయ్ ఆపేయ్. మా అమ్మ కూడా అన్ని తిట్లు ఎప్పుడూ తిట్టలేదు, అన్ని మాటలు అనలేదు. నేను కూడా అనలేదుగా. పోనీలే. ఏమండి అని పిలవమంటారా అండి? ఏమండి, ఏమండోయ్, ఏమండి? వద్దు తల్లి వద్దు, నీకు నచ్చినట్లు పిలువు. ఠీకే బాబు, అలా అన్నావు, బాగుంది. ఖుదాఫిజ్. ఏ రాతే ఏ మౌసం ఏ చంచల్ హవా. ఏంటి ఈరోజు మంచి హుషారుగా ఉన్నావు? నేనెప్పుడు హుషారే బాబు, ఇప్పుడైతే మరీను. ఆకాశం అంచులు పట్టుకుని గాల్లో తేలిపోయే క్షణాలు వచ్చేసాయి. నువ్వే డల్, ఏదో పోగొట్టుకున్నట్టు. నీకు ఇంపార్టెంట్ మ్యాటర్. డీప్ బ్రీత్ తీసుకో, 10 అంకెలు లెక్క పెట్టు, రిలాక్స్ అవ్వు. ముందు విషయం చెప్పు. నేను చెప్పేది వింటే షాక్ అవుతావు. చెప్పింది చేయి ముందు.
మన అఫైర్ మా వాళ్ళకు తెలిసిపోయినట్టుంది. నన్ను తరిమేయాలనుకుంటున్నారు. ఎక్కడికి? అనంతలోకల్లోకి. ఏంటి? అదే అమెరికాకి. ఎప్పుడో ఒకప్పుడు ఎలాగూ పంపేయాలనుకున్నారు. మన అఫైర్ వల్ల స్పీడప్ చేశారంతే. మనకేం ఎఫ్ఐఆర్ ఉంది? ఆహా, ఏం లేదా? పడుచు పిల్ల చేతులు పట్టుకుని పగలు రాత్రి తిరిగేస్తావు, వర్షంలో తడిపేస్తావు, బైక్ మీద కూర్చోబెట్టుకుని కింద మీద పడేస్తావు, చలి చలి వేళల్లో ఒంటిని ఆనించి సెగలు పొగలు కక్కిస్తావు, సినిమాలు షికార్లు చుట్టేస్తావు, హోటళ్ళు రెస్టారెంట్లు గుడులు గోపురాలు అన్నింటా అమ్మాయి కావాలి. కానీ ఇప్పుడేమీ లేదంటావా? నేను నీకేమీ కాదంటావా? బాబోయ్ తల్లి, లిస్ట్ ఆపు. నువ్వు ఇంతవరకు ఐ లవ్ యూ అని ఒక్కసారని చెప్పావా? సరే, యు నో వాట్, ఇప్పుడు నేను చెప్పేది విను. లవ్ యూ చెప్తావా? అబ్బా, ఆశ దోశ అది కాదులే. నీకు నాకు 1 year నో టాక్స్, నో మేట్స్. ఏ ఎందుకు? నేను అనంత ఆశల ఆకాశానికి అమెరికాకి పోతున్నాగా. ఈలోపు నువ్వు ఉద్యోగం చూసుకుని సెటిల్ అవు. నేను పై చదువుకుని పైకెగురుతాను. కష్టం నిన్ను చూడకుండా ఉండటం. ఏ అలవాటైపోయానా అంతగా? నిజంగా నా తిట్లు, మూడ్ స్వింగ్స్, ముచ్చట్లు మా ఇంట్లో వాళ్ళే నన్ను భరించలేరు. నువ్వు కాబట్టి భరించావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాస్తవం కంటే ఊహ చాలా అద్భుతంగా ఉంటుంది గురు. నేను నీ ముందే ఉన్నట్టు కలగను. కనులు మూసుకో, 1 year అలా తిరిగొచ్చేస్తుంది. ఇట్స్ ఫైనల్. ఫిక్స్ అయిపో. ఏమిటి మాస్టారు, నేను అమెరికా అన్నప్పటి నుంచి ముఖం మార్చేసుకున్నారు? మిమ్మల్ని విడిచిపెట్టి వదిలేసి వెళ్ళిపోతానని ఇప్పటి నుంచే బెంగ పెట్టుకున్నారా? ఓకే బాబా, ఓకే, చచ్చినా వదలను. ఐ ప్రామిస్. సరేనా? కూల్ బేబీ, కూల్. రాయివి నువ్వు. ఎంత ప్రేమించినా కరగవు. నిష్ఠూరమాడావు కదూ? అవును, నీకేం తెలుసు? ఈ రాయిని కరిగించేసిన రాముడివే నువ్వేనని. నీకు తెలియని రహస్యం నాకు మాత్రమే తెలుసు. రేపటి నుంచి ఏమీ ఆశించని ఈ బంధం విలువ 6 నెలలేనని. నాకు తెలుసు రేపుని దాచుకోకుండా ఈరోజే జీవించాలని. నాకు తెలుసు నీతో నవ్వుతూ తుళ్ళుతూ నిన్ను ఉడికిస్తూ ఏడిపిస్తూ నా బాల్యంలోకి నడుస్తూ నా గోపాలకృష్ణుణ్ణి నీలో చూసుకుంటూ ఈరోజే అనుభవించాలని. నాకు తెలుసు నీ పరిచయం అమరం, అద్భుతం, అనిర్వచనీయం, జన్మాంత బాంధవ్యం. డియర్ మధు, మళ్ళీ మళ్ళీ అడిగావు, అడుగుతూనే ఉన్నావు, నన్ను ప్రేమిస్తావా, ప్రేమిస్తున్నావా అని. ఏం పిచ్చోడా, ఇంకా అర్థం కాలేదా? నీ పిచ్చిలో పడి ఎదుటి వాళ్ళ పిచ్చి నీకు కనిపించడం లేదా? లవ్ ఈజ్ ఫ్రీడమ్. అమ్మా నాన్నతో అబద్ధాలాడేసే స్వేచ్ఛ, నాకు నచ్చిన చోటుకి నీతో ఎగిరిపోయే ఫ్రీడమ్, నాకు నచ్చింది డిమాండ్ చేసి మరీ గారాబంగా తినేసే ఆజాద్, నేనే గొడవ పెట్టుకున్నా తప్పంతా నీదేనని నీ చేతనే చెప్పించుకుని బతిమాలించుకునే స్వేచ్ఛ ఇంకా అర్థం కాలేదా? లవ్ ఈజ్ ఫ్రీడమ్, ప్యార్ కా మతలబ్ ఆజాద్. ఎడతెరిపి లేని స్వేచ్ఛ, 2 హృదయాల బంధనంలో ఉండే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను నీతో కలిసి అనుభూతి చెందుతున్నా, అనుభవిస్తున్నా, ఆస్వాదిస్తున్నా. అందుకే ఐ మీన్ లవ్. చిన్నప్పుడు సీతాకోక చిలుకల చుట్టూ తిరిగేదాన్ని. పట్టుకోవాలని ఆరాటం, రెక్కలు తెగిపోతాయేమోనని ఆందోళన, మళ్ళీ నా నుంచి దూరం అయిపోతాయేమోనని ఆవేదన. అదే నిన్ను చూస్తే నా ఫీలింగ్. నాకే ఎందుకు ఇలా? ఒకసారి సీరియస్ డిప్రెషన్లో పైకి అనేసాను. జుట్టంతా చేయి వేసి చెరిపేసి ఏమన్నా? ఇది అందరూ వాడే సెల్ఫ్ పిటీ డైలాగ్ గురు. అందరికీ అన్నీ జరుగుతాయి, నీ ఒక్కడికే కాదు.
ఆత్మక్షోభకి ఆత్మసంతృప్తిని జోడించుకుని తమంత తాము ఊరడిల్లడానికి నాకే ఎందుకిలా అనుకుంటారు. అదే సెల్ఫ్ పిటి, సింపతి, నీకు నువ్వు చూపుకునే సానుభూతి. ఏం ఫిలాసఫీయే బాబు, దేనికైనా ఒక సిద్ధాంతం చెప్పేస్తాం, సైకాలజీని న్యూరో సైన్స్తో మిక్స్ చేసేస్తాం. మౌనం మాటలయ్యేంత వరకు చూపుల తోటలో విహారం, అదే విరహం. మాటలు చేతలయ్యేంత వరకు నా చేతిలో నీ చెయ్యి పడి అడుగులు కలిసే వరకు అదో ఉత్కంఠ. గుండె చప్పుళ్ల మంగళవాద్యాలు, సప్తపదుల ఎదురుచూపులతో అడుగుల లెక్కలు. నీతో నడిచిన ప్రతి అడుగు నాకు లెక్కే. తూర్య రావాల సూర్యోదయమే. ఏంటా కళ్ళు అంత ఎర్రబారిపోయాయి? నైట్ అవుటా బాబూ? ఏం కాదులే, మరి నీ కళ్ళు ఎందుకో మందార పువ్వుల్లో ఎర్రగా కనిపిస్తున్నాయి? నీ ముందు ఒప్పుకోవడానికి సిగ్గేసింది కానీ కళ్ళల్లో కాపురం మొదలెట్టేశావురా మగడా. కనురెప్పలపై వాలి బరువైపోతున్నావు. చడీ చప్పుడు లేని ఈ రోడ్డులో నీ స్పర్శ అదొక మత్తు. నీకెలా ఉంది సారు? నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ ఒళ్ళు బలిసిందా? ఏంటి సడన్గా హై క్లాస్ అమ్మాయి నోట మాస్ డైలాగ్? మామూలు మాస్ కాదు, నేను ఓర మాస్. లోపల పిల్లని కెలక్కు, అందరూ చూడలేరు, తల తిక్కను చూసి తట్టుకోలేరు. నీకొక్కడికే అదృష్టం దక్కిందంతే. క్లాసో మాసో మనం పెళ్లి చేసుకుందాం. మరి నేనింకా నిన్ను ప్రేమించనే లేదు కదా. మరి నన్ను కలుస్తూనే ఉన్నావు, కబుర్లు చెప్తున్నావు, చేతిలో చెయ్యి వేసి నడుస్తున్నావు, బోలెడు సినిమాలు చూపిస్తున్నావు, చూసేస్తున్నావు, నాతో షికారులు చేస్తున్నావు. అదే వుడ్లైన్ హోటల్లో సాంబార్లో చట్నీ కలిపి తినే చిట్టి చిట్టి ఇడ్లీలు నీకు ఇష్టమని నా చేతి కూడా తినిపించేస్తున్నావు. ఇంకా ప్రేమించలేదా? ఓహో, అన్నీ లెక్కలేసుకుంటున్నావన్నమాట. మీ మగాళ్ళింతే, కొంచెం చనువిస్తే చాలు చంకనెక్కేస్తారు. ఇదంతా అబ్జర్వేషన్ బాబు. ప్రేమకు కూడా ట్రైనింగ్, ప్రొబేషనరీ పీరియడ్ ఉంటాయి. అంతవరకు నువ్వు టామ్ డిక్ హ్యారీయే, కలిసి తిరుగుతున్నావు అంతే. అంటే దారిని పోయే దానయ్య. చిపోయే దానయ్య. ఈరోజు ఎంత లక్కీ. నింగి నేల కలిసిపోతున్నట్లు వర్షం, ఒకే గొడుగులో నువ్వు నేను. నిలువెచ్చని ఊపిరి, నీది నాది గుండెల్ని గుబులు పెట్టించేంత దగ్గరితనం. ప్రకృతి ప్రేమ మమేకమయ్యే అభిషిక్తం, నీ నా శ్వాసల అనుష్వంగం. ఈ గాలి, ఈ చెట్టు, ఈ నీరు అన్నీ మాట్లాడతాయి. పువ్వులు పరిమళిస్తాయి. నువ్వు వెనుతిరగగానే అన్నీ మౌనమై రోధిస్తాయి. మనసు మోగపోతుంది. అవును, చిన్నప్పుడు నీ మరదలి గౌను పట్టుకుని తిరిగేవాడివట కదా. నీకెవరు చెప్పారు? తెలుసులే, నువ్వేనేమిటి కూపిల్లాగేది, స్పయింగ్ చేసేది. మాకు ఏజెంట్లు ఉంటారు. ఈరోజు మా మామయ్య వచ్చాడు, తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. చేసేసుకో. బావ మరదళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా బాగుంటుంది. సరసాలకి సరదాలకి సమరానికి కూడా సరిజోడి. అబ్బా, ఇది సీరియస్ మ్యాటర్. నేను కాదన్నానా? పెళ్లి సీరియస్ మ్యాటరే కదా. అది కాదు, నాకు నువ్వంటే ఇష్టం, తనంటే అంత లేదు. అబ్బచ్చా, చెప్పొచ్చు. అంత లేదంటే ఎంతో కొంత ఉంది కదా తన మీద కూడా. మరి గౌను పట్టుకుని తిరిగినప్పుడు లేదేంటి? పెళ్లి చేసుకోవాలని తెలియదేమిటి? నువ్వు ఊరుకో. మా మామయ్య వాళ్ళ ఇంటికి, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు దాంతో ఆడుకునేవాడిని అంతే. దాని దగ్గర బోల్డ్ అని చాక్లెట్స్, బిస్కెట్స్ ఉండేవి. ఎప్పుడు తింటూ ఉండేది. నాకు పెడుతుందని దాని చుట్టూ తిరిగేవాడిని. అబ్బో, అబ్బాయి గారికి ముందుగానే మనుగుడు పైపోయిందన్నమాట. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఉంటావా? మోసం, ద్రోహం. బాయ్స్ విల్ బి ఆల్వేస్ బాయ్స్ యార్. పని అయ్యే వరకు ఒక మాట, పని అయ్యాక వేరే బాట. అబ్బా తల్లి, నన్ను వదిలే. కొబ్బరుండలు కూడా పెట్టేదటగా. చాలా తెలుసుకున్నావు నా గురించి. వాళ్ళ అమ్మ చూడకుండా ప్లాస్టిక్ డబ్బాలు ఎత్తుకొని వచ్చేసేది. దొడ్లో వేప చెట్టు కింద కూర్చొని తినేవాళ్ళం. చీపో, చిన్న పిల్లని మోసం చేస్తావా?
మోసం ఏమిటి? అది దొంగ పిల్ల, అదే ఎక్కువ తినేసేది. వాళ్ళ అమ్మకు దొరికితే నేనే తెమ్మన్నానని చెప్పేసేది. నువ్వు మాత్రం దొరబాబువా? తోడు దొంగవే కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు? మరి నా గురించి నీకు ఇంకా ఏమీ తెలియదుగా. ఏ మిస్టర్, నేను మొదటే చెప్పాను, నన్నెందుకు ప్రేమిస్తున్నావో కన్విన్సింగ్గా చెప్పాకనే ఫర్దర్ స్టెప్. मैंने प्यार किया, दिल वाले दुल्हने ले जाएंगे. అర్థమైందా? పిక్చర్ అభి బాకీ హే. ఇంతకీ పెళ్ళెప్పుడు మరదలతో? చంపుతాను నిన్ను. అబ్బో, చిన్నప్పుడే మరదల మనసును చంపేశావు, ఇప్పుడు నన్ను చంపేస్తావా? ఇప్పుడే. ఐఎమ్ సో లక్కీ. చాలా కొందరికే తెలుస్తుంది తాము ఎప్పుడు చనిపోతామన్నది ముందుగా. వాళ్ళు అదృష్టవంతులు. అన్ని బాధ్యతలు కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఉన్న రోజులన్నీ ఫుల్లీ జీవితాన్ని ఎంజాయ్ చేసేయచ్చు. సెల్ఫ్లెస్గా బతికేయచ్చు. చావు ఎప్పుడో తెలియకపోతే తామేదో ఈ లోకంలో పర్మనెంట్ సిటిజన్స్ అన్నట్లుగా కొంచెం కొంచెం పిసినారి జీవితం గడిపేస్తుంటాం. సొమ్ములే కాదు, రోజులు గంటల్ని కూడా దాచేసుకుంటున్నట్లే జీవించేస్తుంటాం. ఈరోజు జీవించకుండా రేపటి జీవితం గురించి ఆలోచిస్తుంటాం. ఇట్స్ ఆర్టిఫిషియల్. ఇదే జీవితంలో చివరి రోజు అన్నట్టుగా గడిపేయాలి ప్రతిరోజు. అబ్బా, ఇంత ఫిలాసఫీ అవసరమా? చంపుతానన్నావుగా, చచ్చే ముందు కూడా మెలో డ్రామా. డైలాగులొద్దా? ఫ్యామిలీ మూవీస్ చూడవా అసలు నువ్వు? కాన్ఫ్లిక్ట్ అంతా డైలాగులతోనే చివరికి సొల్యూషన్కి వస్తుంది. సరేలే, మంది ఫ్యామిలీ మూవీ కాదు, ప్రేమ కథ. అంటే రామ్ కామ్ మీట్ క్యూటా? ఏదో ఒకట్లే. మరదల్ని ఎలా తప్పించుకోవాలో చెప్పు ప్లీజ్. నాకు నచ్చింది చెప్పనా, నీకు నచ్చేది చెప్పనా? నీకు తోచింది ఏదో ఒకటి చెప్పు. పెళ్లి చేసేసుకో మీ మరదల్ని. మీ మావయ్యది పల్లెటూరే కదా. ఈ రోజుల్లో 9 రోజులు, 5 రోజులు, 3 రోజులు పెళ్ళిళ్ళు చేయరు, కానీ 9 రోజుల కార్యం మాత్రం ఉంటుంది. ఏమిటి? అదే బాబు, శోభనం. నవరాత్రులు. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి భైరగాలి, పల్లెటూరి గాలి. నిజంగా చంపేయాలి నిన్ను, లేకపోతే మాటలతో నన్ను చంపేస్తావు. పెళ్ళి బాగుంటుంది బాసు, చేసేసుకో. ఎందుకు బెట్టు? నీకో సంగతి చెప్పనా? పెళ్లి గురించి ఏం చెప్పక్కర్లేదు. పెళ్ళి కాదు కానీ ఆ 9 రాత్రులు మాత్రం అద్దరిపోతాయి మాస్టారు. అద్దరు సంతే. చిపో, నువ్వు అసలు ఆడపిల్లవేనా? అబ్బచ్చా, సిగ్గుపడుతున్నావా? ఆడపిల్లలు కదా సిగ్గుపడాలి. ఆ రోజులు ఉంటాయి మరి. అబ్బబ్బబ్బా, తలుచుకుంటేనే నోరూరిపోతుంది. మొదటి రాత్రి పరిచయం, రెండో రాత్రి పరిమళం, మూడో రాత్రి పరవశం, నాలుగో రాత్రి పరిష్వంగం, ఐదో రాత్రి అయితే ప్రణయం, ఇక ఆరో రాత్రి మధురం, ఏడో రాత్రి అభ్యంగనం, ఎనిమిదో రాత్రి అనుచుంబనం, తొమ్మిదో రాత్రి అదే అదే ఫైనల్. ఫైనల్ ఏమిటి? అబ్బా, సిగ్గేస్తుంది పో. ఇప్పుడు దాకా లేదు, ఇంత చెప్పాక సిగ్గా? ఓకిరి అనిపించుకున్నావు, తెలిసే అడుగుతున్నావు. నాకేం, అయితే చెప్పేస్తున్నా. నవరాత్రి రసభరితం, నవరసభరితం, శృంగారం. దాంతో అమ్మాయి గారి కేల్కతో అబ్బాయి గారి దుకాణం బంద్. అరే అరే, అబ్బాయి గారు మైకంలోకి వెళ్ళిపోతున్నట్లున్నారే. సారు, ఊహాలోకం ఎందుకు కానీ కళ్ళ ముందే ఉంటుందిగా మరదలు. పెళ్లి చేసేసుకుంటే ఏమంటారు మిస్టర్ మాస్టారు? అన్ని చూసేసిన దానిలాగే చెబుతావు, పెద్ద అనుభవించేసినట్లు. అబ్బా, నీకెలా చెప్పాలో తెలియడం లేదోయ్ బడుద్దాయి అబ్బాయి. అన్నీ అనుభవించే తెలుసుకునే వాళ్ళు ఇడియట్ ఇన్నోసెన్స్. వాళ్ళు వీళ్ళు చెప్పింది విని తిరగేసి మరగేసి మన సొంత పైత్యం జోడించి ఓన్ చేసేసుకుని చెప్పేసేవాళ్ళు ఉంటారే, వాళ్లే సిద్ధాంతులు, వేదాంతులు, రియల్ లవ్ గురూస్. నువ్వు ఆ కోటాలోకి చేరిపోయావన్నమాట. ఏదో ఒక కోటలే. ఇప్పటికి మాత్రం నీకు టాటా. నా పెళ్ళో? నీ పెళ్లి నీదే, నీ పెటాకులు నీవే, సమస్య నీది, పరిష్కారము నువ్వే వెతుక్కో.
టాటా బాయ్ సీ యూ చీరియో. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను అంటూ మళ్ళీ వెనక్కి వచ్చావు. బొగ్గగిల్లి వెళ్ళిపోతూ ఐపిటియు అనేసి చక్కగా వెళ్ళిపోయావు. దేనికి అంటున్నా పట్టనట్లు పరుగులు తీసావు. మెలమెలా మెరిసే నక్షత్రం, అరుణకాంతుల ఆకాశం, చల్లని వెన్నెల్లా నీ నవ్వు అనంతం. ఎప్పుడూ ఏదో పరధ్యానం, ఇల్యూషన్. దాని పేరే నువ్వు. ఈ నీరెండలో నీ మొహంపై పడే ఏటవాలు కిరణాల మెరుపులు, మునివేళ్లతో నువ్వు ముంగురులో సవరించుకుంటున్నప్పుడు చిరు చెమటల మధ్య చమక్కున మెరిసే నీ ముఖంలో ఇంద్రధనస్సు. ఆరాధనగా చూస్తున్న నా వైపు చూస్తూ ఏమిటన్నట్లు కళ్ళెగరేస్తావు. నువ్వు వస్తున్నప్పుడు మోసుకొచ్చే పరిమళం, ముందుగానే నీ రాకను కన్ఫర్మ్ చేస్తూ చిలికత్తె వంటి చిరుగాలి నీ ఊసులు మోసుకొస్తుంది. పైకి నవ్వుతావు, అంతలోనే సిగ్గుపడతావు. నీలో నువ్వు ముఖం చాటేస్తావు. నీ నవ్వు దాచేసుకుంటావు. పెదాల బిగింపుతో తాళం వేస్తావు. ఈ సాగర్ చుట్టూ ఎన్ని రౌండ్లు కొట్టుంటావు. బైక్పై నీ వెనక నేను, మంద్ర సంగీతం, ఇష్టమైన కోయిల రాగాలు, చిలిపి సరాగాలు, గలగల కబుర్లు, గంధపు చెక్క సువాసనలు. ఇది నిజమా అన్న భ్రాంతి, భ్రాంతి కాదు కదా అన్నంత నిజం. ఆ నిజం పేరే నువ్వు, నీ నవ్వు. ఆ రోజు తలంటుకున్న డార్క్ కలర్ ఆలివ్ గ్రీన్ సారీ, కాంబినేషన్ బ్లౌజ్, గ్లేజింగ్ లుక్, మెస్పరైజింగ్ స్మైల్తో ఐమాక్స్ దగ్గర మనం కలిసినప్పుడు సినిమా ఏం చూస్తాం, నిన్ను చూస్తూ ఉండిపోతే పోలా మనసులోనే అనుకున్నాను. నా గుండెల్లో ఆలోచనలు చదివేశావో ఏమో. అబ్బా ఏంటా లుక్కు, తినేయకు. 300 ఖర్చైనా సరే పాప్కార్న్ కొనిస్తాలే, తిందుగాని. లోపలికి పోదాం. టికెట్స్ బుక్ చేసావా? ఇప్పుడు తీసుకోవాలా? సినిమా అవసరమా? ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్ చుట్టూ అలా తిరిగొచ్చేద్దాం. నువ్వు బోర్ కొట్టే బాయ్ ఫ్రెండ్, అలా చూస్తూ ఉండిపోతావు. నాకేమో ఎన్నెన్నో మాట్లాడాలని ఉంటుంది. 2.5 గంటలు ఏ సొల్లు సెల్లు లేకుండా నీతో తిరగాలా? నువ్వేం కావాలంటే అది చేస్తాను. బోర్ కొట్టించను. నేను చూస్తూ ఉండాలని ఉంది. చెప్పొచ్చావులే, పద. నిజంగా నేను ఆ రోజు సినిమానే చూడలేదు. థియేటర్లో మసక వెలుతురులో సీన్ను బట్టి మారుతున్న నీ ఫీలింగ్స్ చూస్తూ ఉండిపోయాను. నీ నవ్వు, నీ తుల్లింత, నీ టెన్షన్, నీ కోపం, నీ సిగ్గు, నీ మురిపం, నవరసాలు నీలో చూసే అదృష్టం నాకు ఆ రోజు థియేటర్లో దక్కింది. థ్యాంక్స్ టు ప్రియనేత్రి, అభిదాత్రి. ఏమోయ్, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఓకేనా? ఏమిటి? ముందు ఓకేనా? సరే చెప్పు. తింగరి బుచ్చోడా అని పిలుచుకోవాలనుంది నిన్ను. ఎందుకు? అంత నేరమేం చేశాను? రీజన్ చెప్పాలా? మొన్న శనివారం నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏం చేసావు? ఏం చేశాను? మా అమ్మ వాళ్ళు స్వర్ణగిరి వెంకటేశ్వరుని చూడ్డానికి వెళ్ళారంటే నువ్వేమన్నావు? ఏమన్నాను? నీకింట్లో బోర్ కొడుతుందా? మనం కూడా బిర్లా మందిర్కి వెళదాం, వచ్చేయి, నేను లక్డీ కపూల్లో వెయిట్ చేస్తుంటాను అన్నావు. అన్నావా లేదా? అవును. అందుకేరా మహారాజా నిన్ను తింగరి బుచ్చి అంటారు. అమ్మాయి ఆహ్వానాన్ని కూడా అర్థం చేసుకోలేని వాడివి ఇంకేం పీకుతావో ఈ ప్రపంచంలో, అమ్మాయిల లోకంలో. ఆట పట్టించి వెళ్ళిపోయావు. ప్రేమ జీవితంలో అనేక దశల్లో ఎదురవుతుంది. ఎందరెందరో ప్రేమిస్తున్నామంటుంటారు, అనుకుంటారు. కానీ మనం ఎదురు చూసిన వ్యక్తి నుంచి ఎంతో కాలం నిరీక్షణ తర్వాత వచ్చే ప్రపోజల్ అన్నిటికంటే జీవితమిచ్చే పెద్ద బహుమతి. ఈ జీవితానికే నువ్విచ్చిన ఈ గిఫ్ట్ చాలు, హ్యాపీగా చచ్చిపోవచ్చు. నువ్వు నన్నెందుకు ప్రేమించావో చెప్పలేకపోయావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని చివరి వరకు అడుగుతూనే ఉన్నావు. యు ఆర్ మై క్రష్ ఫర్ ఎవర్, బట్ యు ఆర్ 5 years లేట్ మై ఫ్రెండ్. కాదు, జీవితకాలం లేటు. నేను నిన్నెప్పుడో ప్రేమించేశా. 10th క్లాస్లో ట్యూషన్ సెంటర్లో. నా బ్యాచ్ కాకపోయినా మీ బ్యాచ్లో కూడా నీ పక్క బెంచి వెనక సీట్లో కూర్చుని నిన్నే తొంగి చూసేదాన్ని. నువ్వేమో సైలెంట్ గాయ్, నేనేమో వైలెంట్. అయినా ఎప్పుడో ఒకప్పుడు చూస్తావు కదా, పలకరిస్తావు కదా అని ఎదురు చూసేదాన్ని. ప్రతి ఆదివారం లైబ్రరీ వంక పెట్టుకుని
ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ దగ్గరకు వచ్చి నువ్వు ఫుట్బాల్ ఆడుతుంటే చూస్తూ ఉండిపోయేదాన్ని. ఆ బాలునైనా కాకపోతేనే అని మనసులోనే పాడుకునేదాన్ని. చివరికి 5 ఏళ్ల తర్వాత డిగ్రీ అయిపోయాక కలలు కథలు అన్నీ కంచెకి చేరవులే అని నేను డిసైడ్ అయిపోయాక యాక్సిడెంటల్గా ఎందుకు ప్రపోజ్ చేసావో తెలియదు. కానీ అప్పటికే అంతా అయిపోయింది. నీకు చెప్పేద్దామని అనుకున్నాను. నేను కోలుకోలేని జబ్బుతో ఎప్పుడు పోతానో తెలియదని. కానీ నీ ప్రేమను అనుభవించాలనుకున్నా నా స్వార్థం నన్ను ఆపేసింది. నా కోసం నువ్వు పడే తపన నా జీవితాన్ని మధురం చేసింది. నా మాట వినడం కోసం, నా ఫోన్ కోసం నువ్వు పడే టెన్షన్ నన్ను థ్రిల్ చేసేసేది. నా కోసం నువ్వు చూసే ఎదురుచూపు దొంగచాటు నుంచి చూసి మురిసిపోయేదాన్ని. నేనెందుకు రాలేదా అని నువ్వు జుట్టు పీక్కుంటుంటే చూడముచ్చటేసేది. నా కొంగు కట్టేసుకుని ఆడించాలనిపించేది. ముద్దులు మూటగట్టి నిన్ను అభిషేకించాలనిపించేది. కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేసి ఊరడించాలనిపించేది. బలవంతంగా నన్ను నేను ఆపుకుని ఆ ఉత్కంఠను అనుభవించేదాన్ని. నాకు కొత్త ఊపిరి పోసావు, కొత్త ఆశలు నింపావు. నేనెందుకు చనిపోవాలి, నాకే ఎందుకిలా అనిపించేలా చేశావు. చావు బతుకుల మధ్య సందేహంలా సాగే జీవితంలో ఇది నాది, ఇది నాకే సొంతం అన్న స్వార్థమే ఇంధనం. నీ ప్రేమతో నాలో బతకాలన్న స్వార్థాన్ని ప్రేరేపించి ఆశల ఇంధనం నింపావు. చివరి వెలుగువై నిలిచావు. థ్యాంక్ యూ మై డియర్ స్వీట్ హార్ట్. జీవితం అంటే అనుభవం. గొప్ప అనుభవాల వైపు ప్రయాణించడమే జీవిత లక్ష్యం. తాత్కాలికమే కావచ్చు, కానీ నీ అనుభూతుల గాఢతతో నీ పరిచయంలో ప్రతి క్షణం జీవించాను. నా పయనంలో ఊహకందని మలుపు నువ్వు. ఏడ్చేలోపే నవ్వించేశావు. క్షణక్షణం కృషించిపోయే నన్ను చూసి తట్టుకోలేవని నాకు తెలుసు. అందుకే చివరి రోజుల్లో నిన్ను ఏడ్పించకూడదనే అసత్యం లాంటి నా జీవితంలో శాశ్వత సత్యం లాంటి జ్ఞాపకాలని వదిలేసి వెళుతున్నా. నా కళ్ళల్లో నువ్వు, నీ కళ్ళల్లో నేను ఎలా ఉండాలంటే, నాకు మొదటిసారి ప్రపోజ్ చేసిన ఆ తుంటరి పిల్లాడే నాకు కనిపించాలి. ఫుట్బాల్ గేమ్లో ఎగసెగసి పడుతున్న గుండెలతో ఎగిరెగిరి దూకుతూ బంతాడి చలాకీ చంటాడి నా కన్నుల ముందు నిలిచిపోవాలి. హుడుకుమోతూ తిడితే మూతి ముడుచుకుని ఉక్రోషం చూపించే ఉంగరాల జుట్టు కుర్రాడే నాకు కనిపించాలి. నా ఊపిరి నిలిచే వరకు నా చూపుల్లో అలాగే హతగాడే నిండిపోవాలి. అందని ఆకాశాన్ని, అర్ధరాత్రి ఆ చందమామను తెచ్చిమ్మనే అల్లరి పిల్ల, ఆకతాయి పిల్ల, చిలిపి పిల్లగానే నీ కళ్ళల్లో నేనుండిపోవాలి. అందుకే నేను స్టేట్స్ వెళుతున్నాను. 7 ఏడాది పాటు నో టాకింగ్స్, నో మీటింగ్స్ అన్నాను. నాకు తెలుసు 7 ఏడాది అయ్యేటప్పటికి నేనుండనని. నాకు తెలుసు నా అనుభూతులు, ఆశలు నీతోనే ఉంటాయని. అందుకే నేను రాసుకున్న డైరీ ఎన్నో ఏళ్ల తర్వాత నీకందేలా చేశాను. నా కలలు నీవిగా చేసుకుని చూడు. నా కనుల ద్వారాలు తెరిచి చూడు. నువ్వు రాసుకున్న డైరీతో నన్ను కలిపి చదువుకో. బాగుంటుంది కదా మన అక్షరాలు, మన ఆలోచనలు కలిసినప్పుడు? బాగుంటుంది కదా మనం తిరిగిన రాత్రులు గుర్తొచ్చినప్పుడు? బాగుంటుంది కదా నాతో నువ్వు, నీతో నేను చేసుకున్న ప్రామిసులు పదే పదే గుండెల్లో తడి నింపుతున్నప్పుడు? బాగుంటుంది కదా నేను చెప్పిన తెల్లని అబద్ధాలు, నువ్వు చేసిన చెల్లని మోసాలు చిగురింతలై చిలిపి కోపాలుగా మారిన క్షణాలు? 1/2 కాఫీ, కప్పులో నేను, సాసర్లో నువ్వు తాగిన రోజులు, మసాలా దోశ పంచుకుని ఎగబడి తినేసిన రోజులు, నీ ఆత్రం చూసి నేను ఆగిపోయినప్పుడు నీ చేత్తో నాకు తినిపించిన రాత్రులు, ఉదయాలు అన్నీ రాసుకున్నాను. అవి నా జీవితకాల జ్ఞాపకాలు. చివరి రోజుల్లో నాకు సేద తీర్చిన అనుభవాలు. బాబు, అంతగా ఎమోషనల్ అయిపోకు. ఐఎమ్ ఎ డిమాండింగ్ గర్ల్. నీకు తెలుసుగా నేనెప్పుడు ఏదో ఒకటి అడుగుతూ నసపెడుతూనే ఉంటానని. ఇది నా చివరి డిమాండ్. నీకు తెలుసుగా నేను సెల్ఫిష్ గర్ల్నని. చచ్చి కూడా దెయ్యమై నా కోరిక తీర్చుకుంటాను. నేను నీకు కలవకపోతే నీ చాయిస్ మరదలేగా. మంచి పిల్ల, పెళ్లి చేసుకో. ఇదిగో ముందే చెబుతున్నా, నీకు పుట్టే మొదటి అమ్మాయి సుజాత.
అబ్బాయి అయితే సుజిత్. మగ ఆడ ఎవరైనా నీ పెదవులపై చిలిపిగా ప్రేమగా మధురంగా పిలిచే సుజీ అన్న నా పేరు మాత్రం శాశ్వత చిరునామాగా పలుకుతూ ఉండాలి. పిలుస్తూ ఉంటావుగా. నా చివరి డిమాండ్ తీరుస్తావు కదూ? తీర్చక ఏం చేస్తావులేవోయ్ గొట్టం. అడిగిందెవరు? నీ డార్లింగ్, నీ డియరెస్ట్ లవ్, హృదయ సామ్రాజ్యాధినేత ప్రిన్సెస్ సుజాత. యోర్స్ లవింగ్లీ సుజీ. నేను పుట్టిన రోజు బాబు ఈ వేళ. చాలు, ఇది చాలు. ప్రేమకు త్యాగం సహజ గుణం. ప్రేమికుడు బాగుండాలనే స్వార్థం దాని సొంతం. ఈ లక్షణాలే పరిస్థితులు వికటించినప్పుడు మనసులను విరిచేస్తాయి, మనుషులను దూరం చేస్తాయి. దాని వెనుక ఉన్న కారణాలు, వాస్తవాలు తెలిసిన తర్వాత వెల్లువెత్తే పశ్చాత్తాపం కన్నీటి జడులతో ఆ ప్రియురాలికి సమర్పించే నిజమైన నివాళి.